హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు క్లాస్ 6 అండి. మనము బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండ్ క్రాస్ పట్టి, నెక్ పట్టి స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చెప్తాను. హ్యాండ్ క్లాత్ని రెండు సపరేట్ చేసుకోండి. రెండు సపరేట్ చేసి హ్యాండ్ కిందన అంచు అంటారు కదా, అది చిన్నది ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని కుట్టు అంతే వేసుకోండి. నిన్న మీరు ప్రాక్టీస్ చేశారా? బ్లౌజ్ నీట్గా వచ్చిందా? ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు చిన్నగా స్టిచ్ వేసుకొని వచ్చేసాం కదా. ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని మనకి ఎంత మెజర్మెంట్ వచ్చిందనేది ఒకసారి చూసుకోండి. ఆ మెజర్మెంట్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మిగిలింది ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఆది బ్లౌజ్ తీసుకున్నాను. నాకైతే 8.5 ఇంచెస్ వచ్చింది. సో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 9 ఇంచెస్ మార్క్ చేశాను. మార్క్ చేసుకొని మిగిలింది ఖర్చుకి ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. నెంబర్ 5లో పెట్టి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. అంతా ఒకే లెవెల్లో రావాలండి. కొంచెం చిన్నది, కొంచెం పెద్దదైన బ్లౌజ్ అనేది సరిగ్గా రాదు. ఇప్పుడు సేమ్ ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుందాం. చిన్నగా కుట్టు అన్నది వేసుకుంటూ రావాలి. అంతా ఒకే లెవెల్లో వేయాలి. ఏదైనా సరే మనం ఎక్కడ స్టార్టింగ్లో ఎంతైతే ఖర్చు పెడతామో ఎండింగ్ వచ్చే వరకు అదే ఖర్చు మెయింటైన్ చేయాలండి. ఆ ఖర్చు అయిపోయిన తర్వాత ఇప్పుడు సేమ్ 8.5 వచ్చింది కదా, 9 ఇంచెస్ వచ్చింది కదా, 9 ఇంచెస్ మార్క్ చేసుకొని మిగిలింది ఫోల్డ్ చేసేయండి. ఓకేనా? మనం స్టిచ్ వేసేటప్పటికి మనకి హ్యాండ్ జాయింట్ వేసేటప్పటికి మనకి 8.5 కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజ్ తీసుకొని ఖర్చులు అనేవి బ్యాక్ సైడ్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఖర్చులు అనేవి బ్యాక్ సైడే కదా ఉన్నాయి. హ్యాండ్ క్లాత్ తీసుకోండి. హ్యాండ్ పీస్ తీసుకొని ఇది రివర్స్ పెట్టాలన్నమాట. చూపిస్తున్నాను కదా, టక్స్ ఎక్కడ వరకు అవుతున్నాయో అక్కడికే ఉండాలి. అండ్ ఇది ఫ్రంట్ సైడ్ వచ్చింది కదా, ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకుందాం. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే లోత్ ఎలా తీసుకోవాలనేది ఉంటుంది. ఫస్ట్ నుంచి 1 ఇంచ్ పెట్టుకోవాలి. అండ్ ఖర్చుకి ఎంతైతే తీసుకున్నామో అంత తీసుకొని మిడిల్లోకి డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ ఎక్కడ చేస్తున్నామో మనకి ఫ్రంట్ పార్ట్లో ఇది ఫ్రంట్ లోత్ అనేది ఫ్రంట్కి రావాలి కాబట్టి చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను ఇలానే చేస్తాను. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మాత్రమే హ్యాండ్ అనేది కట్ చేసుకుంటాను. అప్పటి వరకు లోత్ అనేది కట్ చేస్తాను. అప్పటి వరకు లోత్ కట్ చేయనండి నేను. ఇప్పుడు చిన్నగా స్టిచ్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో వేసుకొని రావాలి. ఏది కూడా గట్టిగా లాక్కూడదు. కింద క్లాత్ అదే మెయిన్ బ్లౌజ్ పార్ట్ అయితే అస్సలు లాక్కూడదు. హ్యాండ్ని కొంచెం స్ట్రైట్గా పట్టుకొని కొంచెం టైట్గా పట్టుకోండి. అలానే చాలా టైట్గా లాగేకండి, నార్మల్గా టైట్గా పట్టుకొని కుట్టు వేసుకొని రండి. ఇప్పుడు ఇది కుట్టు అయిపోయింది కదా, దాన్ని టర్న్ చేసి మళ్ళీ కుట్టు వేయండి. కుట్టు వేసేటప్పుడు మీకు ఎప్పుడు కూడా కిందన చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి అందులోకి క్లాత్ వచ్చేస్తూ ఉంటుంది. క్లాత్ వచ్చాక మళ్ళీ విప్పుకోవడం కష్టం. సో కుట్టేటప్పుడే మనం 1కి 2 సార్లు చూసుకోవాలండి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు కూడా స్ట్రైట్గా వచ్చేయకూడదు. అది ఎంతైతే 1/2 ఇంచ్ మెయింటైన్ చేస్తున్నామో ఆ 1/2 ఇంచ్ని మెయింటైన్ చేసుకుంటూ అలా వచ్చేయడమేనండి. ఏ క్లాత్ కరెక్ట్గా సమానంగా కిందన హ్యాండ్ క్లాత్ పైన పార్ట్ రెండు సమానంగా పెట్టుకొని 1/2 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. మళ్ళీ దీన్ని రివర్స్ తీసుకొని డబల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. డబల్ స్టిచ్ అన్నది ఇంపార్టెంట్. డబల్ స్టిచ్ వేసేటప్పుడు కిందన ఎలా వస్తుందో కూడా 1కి 2 సార్లు చూసుకోండి. అండ్ కుట్టు కూడా కరెక్ట్ మిడిల్ పాయింట్కి ఆపేకండి. కొంచెం ఫ్రంట్కి వెళ్ళండి, కొంచెం ముందుకెళ్ళి కుట్టు అనేది ఆపండి. అప్పుడైతేనే మనకి నీట్గా కనిపిస్తుంది. లేదంటే చిన్నదిలా
షార్ప్గా కనిపిస్తుంది. మనం ఎక్కడైనా మిస్టేక్ చేసామేమో అని ఒకసారి ఫ్రంట్కి తీసుకొని చూడండి ఎంత నీట్గా వచ్చిందో రౌండ్. అలా నీట్గా రావాలి. ఒకవేళ నీట్గా రాకపోతే మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ అనేది వేసుకోండి. ఎక్కడైనా ఇప్పుడు నాకు ఫోల్డింగ్లో అనిపించింది, కానీ అది ఫోల్డింగ్ కాదండి, క్లాత్ చిన్నది అలా ఉందన్నమాట. ఇంకొక హ్యాండ్ కూడా అలాగే వేసుకోండి. అండ్ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు లోత్ అనేది ఫ్రంట్కి పెట్టి కట్ చేయండి. నేను ఆ వీడియో రికార్డ్ చేయలేదు. ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ అనేవి సమానంగా పెట్టేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టాం కదా, నేను ఎలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను, ఎక్కడైతే పట్టుకుంటున్నాను అవన్నీ ఒకసారి వీడియో స్లోగా పెట్టుకొని ఒకసారి స్టిచ్ చేసే ముందు చూసుకోండి. ఖర్చులు అనేవి పైకి ఉండాలన్నమాట. ఒకే లెవెల్లో ఖర్చు అనేది మెయింటైన్ చేస్తూ కుట్టు అనేది వేసుకొని రావాలి. ఇప్పుడు స్టిచ్ వేసాం కదా, సేమ్ అటు సైడ్ కూడా స్టిచ్ వేసేయండి. 2 సైడ్స్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మీరు ఏదైనా సరే బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ కొంచెం తక్కువ ఎక్కువ వచ్చాయనుకోండి, ఇలా పెట్టుకొని చూసుకున్నప్పుడే మనకు తెలుస్తుంది ఎంత వచ్చాయి అనేది. ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు కుట్టేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఏమైనా వస్తే ఇప్పుడు హ్యాండ్కి దీనికి జాయిన్ చేసుకున్నాం కదా, అక్కడ చిన్నది ఎక్స్ట్రా కుట్టు అనేది వేసేయండి. నేను అది ఇంకొక వీడియో చేస్తాను, ఎక్కువ వస్తే ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడే మీకు అన్నీ చెప్పేస్తే అర్థం కాదు, కానీ చెప్తున్నాను ఎందుకంటే స్టార్టింగ్లో కదా, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే, వచ్చింది అంటే మీరు మిడిల్లో ఒక కుట్టు అనేది వేసేయాలి. మిడిల్ అంటే ఎక్కడ, హ్యాండ్ జాయిన్ చేసాం కదా, హ్యాండ్కి బ్యాక్ పార్ట్ క్లాత్ ఉంది కదా, బ్లౌజ్ పార్ట్ ఉంది కదా, దానికి. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ తీసుకొని లాస్ట్ వరకు ఊక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు ఎంత ఉందో కొలవండి. టైట్గా పెట్టి కొలవండి. చూడండి, 2 బ్లౌజ్, ఆది బ్లౌజ్ మన బ్లౌజ్ ఎంత ఉందో ఒకసారి చూసి కొలుచుకోండి. నాకైతే ఇక్కడ వరకు బ్లౌజ్ అనేది వచ్చింది. ఆది బ్లౌజ్ ఇంత అయితే మిగిలిపోయింది. ఇంత మిగిలిందంటే దాన్ని టేప్ పెట్టి కొలుచుకున్నాను. నాకు 5 ఇంచెస్ వచ్చింది. 5 ఇంచెస్ని 4 పార్ట్స్ చేయండి. ఇదే ఫార్ములా ఇప్పుడు 5 ఇంచెస్ని 4 పార్ట్స్ అంటే 2 పార్ట్స్ చేస్తే 2.5 వచ్చింది. 4 పార్ట్స్ చేస్తే 1.5 వచ్చింది. 1.5 వచ్చింది కదా. ఇదే ఫార్ములా మీరు బ్యాక్కి కూడా 38 వచ్చిన 30 వచ్చిన 12 ఇంచెస్ యాడ్ చేసిన తర్వాత ఎంతైతే 40 వస్తుంది కదా, 40ని 4 పార్ట్స్ అంటే ఫస్ట్ 2 పార్ట్స్ చేయండి, మళ్ళీ తర్వాత 2 పార్ట్స్ చేసుకోండి. అప్పుడు మీకు ఎంత ఉందనేది ఐడియా వస్తుంది. డివైడ్ చేయడం రాని వాళ్ళు మాత్రమే చెప్తున్నాను. డివైడ్ చేయడం వచ్చిన వాళ్ళు చేసేసుకోండి. అంత లేదంటే ఇలా చేసేసుకుంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. నాకు 1.5 అయితే వచ్చింది. 1.5 వచ్చింది కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి ఇక్కడికి ఎంత ఉందనేది కొలుసుకోవాలి. స్టార్టింగ్ మనం మెజర్ చేసుకున్నప్పుడు మనకి 7.5 వచ్చింది, కింద 5.5 వచ్చింది కదా. మీరు మర్చిపోయినట్లయితే ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని ఎంత వచ్చిందో చెక్ చేయండి. మనం ఎలా అయితే ప్లేస్ చేస్తున్నామో ఆ ప్లేస్లో ఎంత వచ్చిందో చెక్ చేయండి. నాకైతే 7.5 వచ్చింది. 7.5కి మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్లో 5.5 వచ్చింది. మీకు ఆది బ్లౌజ్తో ఎలా తీసుకోవాలో కూడా చెప్తున్నాను చూడండి. టేప్ పెట్టి మెజర్ చేయండి. ఖర్చులు అనేవి ఇటు సైడ్ ఉండిపోయాయి, మీకు కనిపించలేదు. సో కుట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ఉందో చూడండి, ఖర్చులు వదిలేసి. సో 5.5 వచ్చింది కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న 3 పాయింట్స్ కూడా స్ట్రైట్గా స్కేల్ తీసుకొని డ్రా చేయండి. స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. మనము వచ్చులే అని కుట్టేశారంటే ఇటు కొంచెం అటు కొంచెం ఎగుడు దిగుడు అయిపోయి సంఖ దగ్గర పట్టేసినట్టుగా, హిప్ బెల్ట్ దగ్గర పట్టేసినట్టుగా, మిగిలిందంతా లూజ్ వచ్చేసినట్టుగా, చెస్ట్ పార్ట్ మొత్తం లూజ్ వచ్చేసినట్టుగా అవుతుంది. లేదంటే ఒక దగ్గర టైట్, ఒక దగ్గర లూజ్ అవుతుంది. ఇలా స్కేల్తో మనం కుట్టినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. డ్రా చేసుకున్నారు కదా, డ్రా చేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. 1కి 2 సార్లు చూసుకొని స్టిచ్చెస్ అనేవి వేసుకోండి. నీట్గా వేయండి. అలా మీకు ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఫోల్డింగ్స్ అనేవి బయటకు వచ్చేస్తే, సో ఫోల్డింగ్స్ అనేవి చూసుకొని ఇలా ఎటు వస్తున్నాయో చూసుకొని ఒకవేళ కిందకు వచ్చేస్తే పైకి పెట్టేసి నీట్గా స్టిచ్ అనేది వేసుకోండి. నేనైతే 3 స్టిచ్చెస్ వేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఏమి నచ్చితే అన్నీ వేసుకోండి.
ఇప్పుడు ఎక్స్ట్రా పీసెస్ అనేవి కట్ చేసేయండి. అప్పుడైతే మనకి చూడడానికి బాగుంటుంది, లుక్ అనేది బాగుంటుంది. ఎక్స్ట్రా పీసెస్ అన్నీ కట్ చేసేయండి. పోములు లాంటివి ఏమున్నా సరే కట్ చేసేయండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఇంకో సైడు 1.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 1.5 ఎక్స్ట్రా వచ్చింది. సంక దగ్గర ఆమ్ దగ్గర 7.5 వచ్చింది, ఇక్కడ 5.5 వచ్చింది. మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ అన్నీ స్ట్రైట్ లైన్తో డ్రా చేసుకొని అలాగే స్టిచ్ వేసుకొని రండి. తర్వాత మీ బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నాకు అడగండి. ప్రతి కుట్టు స్టార్టింగ్లో టైట్ కుట్టు అనేది వేయాలి, అంటే ముందుకి వెనక్కి రబ్ అనేది చేయాలి. అది రాకపోతే నేను ప్రీవియస్ వీడియోలో ఎలా చేయాలనేది కూడా చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడండి. నా వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్గానే ఉన్నాయి అనుకుంటున్నాను. నేనైతే టైలరింగ్, ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే టైలరింగ్ క్లాసెస్ పెట్టాను. 1 2 3 4 5 ఒకటి పేపర్ కటింగ్, ఇంకోటి క్లాత్ మీద కటింగ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ స్టిచ్చింగ్ కూడా ప్రతిదీ నేను నీట్గా పెట్టాను. మీకు చూడండి, అర్థం కాకపోతే కమెంట్ చేయండి. ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేయండి. ఎక్స్ట్రాస్ అన్నీ కటింగ్ చేశాక ఇప్పుడు నేను రివర్స్ తిప్పి చూపిస్తాను ఎంత నీట్గా వచ్చింది అన్నది. ఉంటాయి కదండి, అవన్నీ కట్ చేసేయండి థ్రెడ్స్ అన్నీ, అప్పుడైతే చూడడానికి లుక్ బాగుంటుంది. ఇదిగోండి, రివర్స్ చేసాం కదా, ఇలా రావాలి, ప్లస్ సింబల్లా రావాలి. ఏ కుట్టుకు ఆ కుట్టు నీట్గా ఉంటేనే బాగుంటుంది. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ప్రతి ఒక్క టైలర్కి యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.